పండుగ వేళల్లో కాకినాడ జిల్లాలో దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లాకు సంబంధించి 2 ప్రాంతంలో 2 ఘటనలతో ఒక్కసారిగా గ్రామాలు ఉలిక్కిపడ్డాయని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాకు సంబంధించి తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో ఈ కోడిపందాలు, అదే విధంగా ఈ గుండాట్లు ఆడుతున్న నేపథ్యంలో వచ్చిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరికి దాడులు చేసుకున్నారు. అలాంటి తరుణంలో గ్రామమంతా భయపడే విధంగా అక్కడున్న మందు సీసాలు, రాళ్ళు, రప్పలు ఒకరిపై ఒకరు గాల్లోకి ఇసురుకుంటూ ఒక అలజడి సృష్టించారు. ఇది కేవలం తెలుగుదేశం, వైసీపీ మధ్య జరిగింది అంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది గాయాల పాలయ్యారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగి కొన్ని గంటలు గడవక ముందే కాకినాడ జిల్లాకు సంబంధించి కోటనందూరు మండలం అల్లుపూడి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులకు వైసీపీ నేతలు 50 మంది దాడులు చేశారంటూ తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రధానంగా ఒక బర్త్డే పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలు వెళ్ళి వస్తుండగా వైసీపీ నేతలు దాడి చేశారని, ఒక వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారంటూ ఆరోపిస్తున్నారు. మరొక నలుగురికి గాయాలైన పరిస్థితి నెలకొంది. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్న నేపథ్యంలో కాకినాడ పెద్ద ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో కోటనందూరు మండలం ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్నారు. ఘటనా ప్రాంతానికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో పాటు ఆ పార్టీ నేతలు యనమల రాజేష్, అదేవిధంగా చింతమనేని అబ్బాయి, ఎనిగంటి సత్యనారాయణ తదితరులు అక్కడికి చేరుకుని ఎవరైతే క్షతగాత్రులున్నారో వారికి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి నేతలు. వైసీపీ శ్రేణులపై కక్ష రాజకీయం చేస్తారా అంటూ వారంతా కూడా ఆవేశంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్, తుని రూరల్కి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశ్వరరావు కూడా పేర్కొన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి సిఐ కూడా మాట్లాడారు. అల్లిపూడి గ్రామంలో 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పాత కక్షలను పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి స్వల్ప సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దొమ్మిగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చీకట్లో 8:30 టైంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ తక్కువ మంది మీద. ఇందులో నలుగురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒకరికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయారు. రెండో వ్యక్తిని మెరుగైన వైద్యం కాకినాడ ఆసుపత్రిలో రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్గా తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినట్టు పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి సినారీలో కావాలని దాన్ని ఉన్న క్యాడర్ని ఏదే విధంగా డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాలను గ్రామంలో పోలీస్ పికెట్ 20,000 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరిటువంటి వంచనీయ సంఘటనలు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యేక సాక్షులు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని తప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితున్నప్పటికే ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. అనుమానితులు ఉన్నారు. ఏ కొత్తపల్లిలో నిన్న ఈ కనుమాగం దృష్టిలో పెట్టుకొని ఆటలాడుకునే దగ్గర ఒక గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళు చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6 మీద ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకున్నాం. అది రాజకీయ నేపథ్యం, అది కూడా రాజకీయ అంటే అక్కడ జరిగినటువంటి గేమ్స్లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్లో బ్లేడ్లు కూడా దొరికినాయి. నాణాయుధాలతో అయితే చేశారు. ఎంతమంది కావాలనే ఉద్దేశంతో 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి గతం చెందింది. మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవల్ని దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ ఓవర్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ దాడి జరిగింది.